ఎందుకంటే ఇవి మట్టిలో పడితేనే వస్తాయి తేగలు. బుట్లు అయితే తెచ్చేసినాము ఫ్రెండ్స్, ఇలా తీసేసుకోవచ్చు. స్పూన్ అయితే తేగలు అయితే రావు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నేనైతే తాటిముట్ల కోసం అయితే వెళ్తున్నాను. తాటిమాను అనేక రకాలుగా అయితే ఉపయోగపడుతుంది. దాంట్లో ఒక రకమైతే నేను చూపించాలని నేను తాటిమాను దగ్గరికి అయితే వెళ్తున్నాను. మనం వెళ్దాం రండి, మీకైతే చూపిస్తా. తాటిమాను అయితే ఇక్కడే ఉంది. తాటిమాను దగ్గరికి వెళ్తున్నాను. తాటి చెట్టు ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి. తాటి మానులోని ఆకులు తీసి ఇండ్లు కప్పచ్చు, మసారాలు వేయచ్చు, ఇంకా నార తీయచ్చు. ఆ పట్టలతో నార అయితే తీయచ్చు. ఇలా చేసుకోవచ్చు. తాటికాయలు వచ్చినాయి. తాటికాయల నుండి తాటి నుంగులు వచ్చినాయి. నుంజులు అంటాం మేము. నుంజులు వచ్చినాయి. నుంజుల తర్వాత పండ్లు వచ్చినాయి. పండ్లు కూడా అనేక రకాలుగా ఇచ్చేయచ్చు. చెక్కలు వేయచ్చు, ఉడకేసి తినొచ్చు. పండు మాగిన తర్వాత దాన్ని చేకొచ్చు, ఉడకేసి ఉప్పేసి తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అలా ఉంటుంది. ఇప్పుడు తేగలు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు తేగలు అయితే మనం చూద్దాం ఎలా వచ్చినాయి అనేది. అది మీకైతే చూపిస్తాను. మనం తాటి చెట్టు కాడికి అయితే వస్తూ ఉన్నాము. ఇది తాటి చెట్టు కాడికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తాటి చెట్టు కింద తేగలు అయితే దండిగా పడి ఉన్నాయి. ముట్లు తేగలు అయితే వేసుకోవచ్చు. తేగలు వేసుకుంటే తేగలు మనకి ఉపయోగపడుతుంది. ఇంకా తాటి ముట్టి కొన నరికేస్తే దాంట్లోని మోగు ఉంటుంది. ఆ మోగు కూడులాగా ఉంటుంది. అదైతే మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో. ఆ మోగుని మన కూడులాగా, మన కేక్ లాగా ఉంటాయి. అవి అయితే మనం తినొచ్చు. అలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ముట్లయితే చూద్దాం. ముట్లయితే చాలా ఉన్నాయి ఇక్కడ. కొన్ని పడి ఉన్నాయి, కొన్ని పడలేదు. ఇక్కడ చూడండి, ఇవి ముట్లు అన్నమాట. ఇవి ముట్లు చాలా పడిపోయినాయి. చూడండి, ఇది పెద్దగా వచ్చేసింది. దీంట్లో అయితే తేగ రాదు. తేగ వేస్తే కూడా తేగ అయితే రాదనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది చూడండి, మోగు అయితే వచ్చేసింది బాగా. చూడండి మీరు, ఇది బాగా వచ్చింది. ఇది మట్టిలో పడితే మనకి తేగ అయితే అవుతుంది. ఇలా కొన్ని ఉన్నాయి. ఈ ముట్లోని ఈ తేగని నరికితే, దబ్బగా చీలిస్తే మనకి దీంట్లో లాలీపాప్ లాంటి కూడు ఉంటుందన్నమాట, గుజ్జు. ఆ గుజ్జుని మీకైతే చూపిస్తా. ఆ గుజ్జు ఎలా వస్తుందనేది మీకైతే తర్వాత చీల్చిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇవంతా కూడా ఉన్నాయి. ఇవి మనం లోపల వెళ్ళి చేయలేము. బుట్లయితే తెచ్చేసినాము ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నరికి మీకైతే చూపిస్తా. బుట్లయితే తెచ్చేసినాము. వీటిల్లో తేగలైతే రావు. ఎందుకంటే ఇవి మట్టిలో పడితేనే వస్తాయి తేగలు. ఇవి మట్టిలో పడలేదన్నమాట, కానీ పైనే వచ్చినాయి. దాంతోపాటు ఒక కత్తి, ఒక స్పూన్ అయితే తెచ్చుకున్నా. ఈ స్పూన్ గురించి మీకైతే వివరంగా చూపిస్తాను. ఈ స్పూన్ ఎందుకనేది. కత్తితో కూడా చేయొచ్చు, లేదా పుల్ల తీసుకొని పుల్లతో కూడా తీయచ్చు. అయినా కానీ నేనైతే ఇంటి దగ్గర నుండి స్పూన్ అయితే తెచ్చుకున్నా. స్పూన్తో అయితే ఈజీగా తీసుకోవచ్చు, నీట్గా వస్తాయి. పుల్లతో కానీ కత్తితో కానీ తీయలేము. తీసేసుకొని ఉంది కదా, ఇక్కడ పెట్టి నరకాలి.
ఈ మోపు కాడ ట్యాగ్ వచ్చింది కదా, ఈ ట్యాగ్ కాడ నరికితే మనకి నీట్గా అయితే వస్తుంది. ట్యాగ్ కాడ అయితే పెట్టినా మట్టి ఇదంతా రాకుండా చూసుకోవాలి. ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. దీన్ని మనం తీసేసుకోవాలి. మీకైతే చూపిస్తాను. సూపర్గా ఉంది కదా, కేక్ లాగా ఉంది, లాలీపాప్ లాగా ఉంది. ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. దీన్ని మనం తీసేసుకోవాలి. దీన్ని తీసేసుకుంటే నీట్గా అయితే తినొచ్చు. చూడండి ఎంత సూపర్గా ఉందో. ఈ స్పూను తెచ్చినాను కదా, ఈ స్పూన్ ఎందుకంటే ఈ విధంగా తీసుకోవడానికి పనికొస్తుంది. దీంతో తీసి ఏ దెబ్బ లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది. కత్తితో కూడా తీయచ్చు, కానీ ఇది కూసిగా అయితే ఉండాలి. కూసిగా అయితే తీసుకోవచ్చు. ఇది కూసిగా లేదు. ఇలా ఏం చేసుకున్నా పడేస్తాం, మళ్ళీ తీస్తాం చూడు. ఇది ఎలా తయారవుతుందంటే, ముందు తాటికాయ వచ్చి తాటికాయలో నుంజులైతే ఏర్పడుతుంది. ఆ నుంజే ఈ కూడు అనమాట. తాటి కూడు, ఈ తాటి గుట్టల్లోని కూడు అనమాట. ఇలా తీసేసుకోవచ్చు స్పూన్ అయితే. ఇలా తీసేసుకుంటే వచ్చేస్తుంది. ఇలా ఉంటుందన్నమాట. ఇలా స్పూన్ వేసి ఇలా తీసుకునేస్తే బాగుంటుంది. కేక్ లాగా అయితే వచ్చింది చూడండి. చూసినారా? ఇదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడు అనమాట. ఇది కూడు ఎంత సూపర్ కూడా చూడండి. తెల్లగా ఆ ముట్టిల్లోండి తీసింది. ఇది తాటికాయ వచ్చేటప్పుడు నుంగులు అనమాట. ఇవి నుంజులు. మేము నుంజులు అని అంటాము. మీరు ఏ విధంగా అంటారో కింద కామెంట్లో తెలియజేయండి. ఆ నుంగే ఇప్పుడు తేగలు ఏర్పడేటప్పుడు ఇవి గుజ్జులాగా తయారవుతుంది. అది ఫ్రెండ్స్, ఇది తాటికాయలోని గుజ్జు. ఇది లాలీపాప్ లాగా ఉంది చూడండి. లాలీపాప్ లాగా ఉన్నది. అట్నే లాలీపాప్ లాగా తినొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకటి తిని చూపిస్తా. లాలీపాప్ లాగా ఉంది. చిన్న బిడ్డలు లాలీపాప్ తింటారు కదా, ఆ విధంగా అయితే ఉంది. ఇది మంచి టేస్ట్లో ఉంటుంది. మీరు ఎక్కడైనా దొరికితే తిని చూడండి. దీన్ని మీరు ఏమంటారో కింద కామెంట్లో తెలియజేయండి.
మేమైతే తాటి గుజ్జు అంటాము. అది ఫ్రెండ్స్ ఇది మనం ఒకసారి తిని టేస్ట్ అయితే చెప్తాను. దూదిన్నట్టు ఉంటుంది, మెత్తగా స్మూత్గా ఉంటుంది, మళ్ళీ టేస్టీగా కూడా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము దీన్ని, అది ఇప్పుడు వీడియో కోసం అని ఇప్పుడైతే తింటా ఉన్నాను. చిన్నబెట్టలో లాలీపాప్ అది పొడుగ్గా వస్తే లాలీపాప్ అలాగా ఉంటుంది. మీకు ఇంకోటి చూపిస్తా చూడండి, ఇది చూడండి లాలీపాప్ అలాగా ఉంది. తినొచ్చు అనమాట, మంచి టేస్ట్లో ఉంది, సూపర్గా ఉంది. మీరు ఎక్కడైనా దొరికితే తిని చూడండి, తిని కింద కామెంట్లో తెలియజేయండి. ఈ తాటి గుజ్జు ఎంతమంది తిన్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇప్పుడు సింగిల్గా అప్పుడు డబుల్గా ఉంటుంది. వీడియోలు కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు సింగిల్గా ఉన్నాను కాబట్టి నేనే వీడియోలు అయితే షూట్ చేయాలి. నేనే పట్టుకొని నేనే ఇలాంటి వాటికైతే కష్టంగా ఉంది. కాబట్టి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకొద్ది రోజుల్లో మంచి డబుల్గా అవుతాం. డబుల్గా అయినప్పుడు మంచి వీడియోలు మంచిగా తీయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్.